కానీ సైమల్టేనియస్గా ఆయన మీద ఈ ప్రాపగండా జరుగుతున్నవి చూస్తుంటే ఏదో పెద్ద టీమే బయలుదేరింది అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఏమంటారు దీని గురించి? ఖచ్చితంగా రీసెంట్గా మీరు యామిని కేసు చూడండి, అది చాలా దారుణంగా ఈషా పిల్లల్లో లైంగిక వేధింపులు అని ఎత్తుకున్నారు. నాకైతే క్లియర్గా ఇది స్క్రిప్టెడ్ స్టోరీ, పెయిడ్ ఆర్టిస్ట్ లాగా అనిపించింది. వాళ్ళు చెప్పిన స్టోరీ ఎంత దారుణంగా ఉందంటే, ఆమె ఈషాలో ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకునేది ఏంటంటే, ఆమె కొడుకు హోమ్ స్కూల్లో ఉండేవాడు. టర్మ్ అయిపోయిన తర్వాత ఈమెకు చాలా ఇంట్రెస్ట్ వచ్చి ఆ హోమ్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత నాకు సూపర్ న్యాచురల్ పవర్స్తో కనెక్షన్ ఉంది, నాకు విజన్స్ వస్తున్నాయి, అదేదో యోగిక్ నెట్ అంట, దాని ద్వారా నేను కాలభైరవుడితో మాట్లాడుతున్నాను, లింగాన్ని తీసాను, కాన్సన్ట్రేట్ చేశాను, ఇవన్నీ చెప్తుంటే జనాలు ఎవర్రా ఈ పిచ్చిది అనుకుని కమ్యూనికేట్ చేశారు. ఇలాంటివన్నీ ఇక్కడ నడవు, సాధన చేసే ఎక్స్పీరియన్స్ బయట